శివుని అంగాన్ని కళ్ళారా చూస్తారు ఋషుల భార్యలు. శివుని అంగాన్ని కళ్ళారా చూసినటువంటి ఋషుల భార్యలో కొంతమంది పారిపోతారు. ఇంకొంతమంది ఆ అంగం అందాన్ని చూసి ఆ అంగం ప్రేమలో పడి శివుణ్ణి హత్తుకుంటారు వెళ్ళి. ఋషుల భార్యలు వాళ్ళు. దూరంగా జరుగుతున్నది మొత్తం చూస్తారు ఋషులు. శివుడి దగ్గరకు వస్తాడు, శివ నువ్వు దేవుడు అయి ఉండి మా భార్యలు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటి మీద వస్త్రం లేకుండా నీ అంగాన్ని చూపించి నా భార్యల్ని వశపరుచుకోవాలని ప్రయత్నించావు కదా, ఏ అంగాన్ని అయితే నువ్వు చూపించి నాట్యం ఆడావో ఆ అంగం నీకు లేకుండా తెగిపండుగాక అంటారు ఋషులు. అలా తెగిపడుతుంది అంగం. తెగిపడినటువంటి ఆ అంగం నేల మీద పడగానే దేవతలు బ్రహ్మ విష్ణు వాళ్ళు గజగజలాడిపోతూ బ్రహ్మ ఆయన దగ్గరకు వచ్చేస్తాడు, శివుడి దగ్గరికి వచ్చి ఋషులు ఏదో తెలియక శపించారు, నీ అంగం ఊడిపడిపోయింది, దాన్ని మళ్ళీ అంటించుకో అని అడుగుతారు.